నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం। బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలపై చేపట్టిన చర్యలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల ఈపురపాలెం గ్రామంలో ఘనంగా ద్వాదశ బ్రహ్మోత్సవాలు వేడుకల్లో భాగంగా కనుల పర్వంగా సాగిన కళ్యాణ మహోత్సవాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। ఎన్నికల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు। సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలు పోలీసుల కవాతు నిర్వహణ। హాజరైన జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్। బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఇప్పటివరకు సార్వత్రిక ఎన్నికలపై చేపట్టిన చర్యలను మీడియాకు తెలియజేశారు। బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యల్ని మీడియాకు తెలియజేశారు। ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా మొత్తం 137 లైసెన్స్ తుపాకీలు ఉండగా వాటిలో 75ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని మిగిలిన 62 బ్యాంకు అథారిటీల వద్ద ఉన్నాయని తెలిపారు। ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నా లేదా ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। మరోవైపు జిల్లా వ్యాప్తంగా 919 ప్రాంతాల్లో 1510 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వాటిలో 226 చోట్ల ఉన్న 332 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా పరిగణించగా మిగిలిన 657 ప్రాంతాల్లోని 1178 పోలింగ్ స్టేషన్లను సాధారణంగా పోలింగ్ స్టేషన్లుగా పరిగణించబడ్డాయన్నారు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు। ఇప్పటికే బీఎస్ఎఫ్ దళాలతో కవాతు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు। అక్రమ నగదు మద్యం బాంధక ద్రవ్యాలు విలువైన లోహాలు ఉచిత పంపిణీ చేయడానికి సామాగ్రి వంటి వాటి మీద ప్రత్యేక నిఘా ఉంచామని వాటిని అదుపు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 9 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వీటిని సమీప జిల్లాలైన పల్నాడు గుంటూరు ప్రకాశం సరిహద్దుల్లో జిల్లాలోని ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేశామన్నారు। జిల్లాలోని ఉన్న 6 నియోజకవర్గాల్లో మొత్తం 18 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను 29 ఎన్సీసీ బృందాలని 164 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు। రెవెన్యూ పోలీస్ సిబ్బంది సమన్వయంగా పనిచేస్తూ అనుక్షణం మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు। ఎవరైనా సివిజిల్ ద్వారా ఫిర్యాదు చేసిన కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా తక్షణమే స్పందించేలా ఏర్పాటు చేశామని తెలిపారు। జిల్లా వ్యాప్తంగా 18 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు। ఒక్కొక్క టీంలో 9 మంది చొప్పున 162 మంది రెవెన్యూ పోలీస్ అధికారులతో ఉమ్మడిగా నిరంతరం పనిచేసే విధంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు। ఎలక్షన్ కోడ్ కు వ్యతిరేకంగా నగదు పంపిణీ అక్రమ మద్యం నిరోధించటకు ఇతర అసంఘిక కార్యకలాపాలను అదుపులో ఉంచుట కొరకు ఈ టీంలు పనిచేస్తాయని తెలిపారు। జిల్లా వ్యాప్తంగా ప్రతి 10 నుండి 15 పోలింగ్ స్టేషన్లలోనూ ఒక సెక్టార్ గా ఏర్పాటు చేసి మొత్తం 164 సెక్టార్లుగా వర్గీకరించి వాటిలో 3 పోలీసు అధికారులతో ఒక రెవెన్యూ అధికారి ఉండే విధంగా సెక్టార్ ఇన్ఛార్జీలు నియమించడం జరిగిందన్నారు। వీరు సాధారణ ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రలోభానికి గురి కాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునేటట్లు సహాయం చేస్తారని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారని ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించి పై అధికారులకు తెలియపరుస్తారని తెలియజేశారు। ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే సెక్షన్ 107 సిఆర్పిసి కింద 512 కేసుల్లో 7684 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని అంతేకాకుండా గతంలో నేర ప్రవృత్తి కలిగిన వారిని సెక్షన్ 110 సిఆర్పిసి కింద 346 కేసుల్లో 1337 మంది వ్యక్తుల్ని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి సమక్షంలో బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు। బైండ్ ఓవర్ చేసినప్పటికీ ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే నియమావళి ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు। చీరాల మండల పరిధిలో ఈపురపాలెం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో ద్వాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం కనుల పర్వంగా సాగింది। కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు। చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో ద్వాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం కనుల పర్వంగా సాగింది। కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు। ఈ క్రమంలో దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు। భక్తులు సైతం దేవతామూర్తుల దర్శనార్థం పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది। మరోవైపు ఆలయ ప్రాంగణంలో భక్తులు హోమాలు నిర్వహించారు। కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు। బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని సంతమాగులూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ సందర్శించారు। ఈ క్రమంలో సాయుధ బలగాలు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ఆయన పాల్గొన్నారు। ప్రశాంతమైన వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని సంతమాగులూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ సందర్శించారు. ఈ క్రమంలోనే సాయుధ బలగాలు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న భయాందోళన పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ క్రమంలో నామ్ హైవేపై సంతమాగులూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధులు పర్యవేక్షించి స్వయంగా వాహనాలు తనిఖీ చేశారు. చెక్ పోస్టుల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలన్నారు. చెక్ పోస్టుల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి అక్రమంగా రవాణా చేసే నగదును మద్యాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. చీరాలలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విఠల్ నగర్ మన్నా చర్చ్ వద్ద చిన్నారి మట్టలు చేతపట్టుకుని పట్టణంలో ర్యాలీలు చేపట్టారు. చీరాలలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విఠల్ నగర్ మన్నా చర్చ్ వద్ద చిన్నారులు మట్టలు చేతపట్టుకుని పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం పాస్టర్ రాజేష్ మాట్లాడుతూ యేసు ప్రభు చేసిన మహా అద్భుత కార్యాలను జెరూసలేం ప్రజలు ఆనాడు ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. ఇంకా అప్పుడు ఖర్జూరపు మట్టలతో జెరూసలేం పట్టణ వీధుల్లో యూదులకు రాజుగా యేసుక్రీస్తును కీర్తించడం జరిగిందన్నారు. లోక రక్షకుడు యేసుక్రీస్తుని అంగీకరించి సంబరాలు కూడా జరుపుకోవడం జరిగిందని గుర్తు చేశారు. తదుపరి మానవాళి పాప విముక్తికై యేసు ప్రభు శిలువపై మరణత్యాగం పొందాడన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ బృందం సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు మన్నా చర్చి సండే స్కూల్ బిడ్డలు, మన్నా చర్చిలో ఉన్నటువంటి యవనస్తులు మరి విశ్వాసులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని యేసు స్వామి మన కొరకు యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఈ మట్లాదివారం అనేది ఎలాగా ప్రారంభమైందంటే 4 దినాల క్రితం చనిపోయిన లాజర్ని ప్రభువారు బ్రతికించారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 13 వచనం వరకు చదువుకున్నాము. అక్కడ చనిపోయిన లాజర్ని ప్రభువారు బ్రతికించాడు. ప్రజలు 4 దినాల క్రితం చనిపోయిన లాజర్ని బ్రతికించారంటే ఆయన దేవాతి దేవుడిని. సామాన్య ప్రజలు బ్రతికిన లాజరును బ్రతికించిన యేసయ్యను చూడటానికి వచ్చారు. ఆ వచ్చేటప్పుడు వారు ఒట్టిగా రాక వారు ఖర్జూరపు మట్టలు తీసుకొని పాటలు పాడుకుంటూ ప్రభుకి స్తుతిగానం చేస్తూ వచ్చారు. ఆ విషయాన్ని మేము పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మరి ప్రభువారు ఆ రోజు యెరూషలేము వీధుల్లో రాజుగా గాడిద మీద ఆయన ఎక్కి ఊరేగించినట్టు చూస్తున్నాం. గాడిద అనగా మానవుడికి సాదృశ్యం, బైబిల్లోనే రాయబడి ఉంది. కనుక గాడిద మానవుడి సాదృశ్యం. మానవుడు ప్రభు పరిచయం మొయ్యాలని ఆనాడు ప్రభు గాడిద మీద ఎలాగ ఊరేగారో ఈరోజు కూడా మన్నా చర్చి నుంచి సండే స్కూల్ బిడ్డలు యవనస్తులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ వీధులు ఏమిటో తిరుగుతూ ప్రజలకి యేసుక్రీస్తు వారి యొక్క మట్లాది వారి యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. కనుక ఈ మట్లాది వారి ఆశీర్వాదాలు చీరాల పట్టణం అందరికీ కలగాలి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో చీరాల హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
ఎంఎస్ రాయ్ హ్యూమనిస్ట్ లైబ్రరీని ప్రతినిధులు ప్రారంభించారు. భారత హేతువాద సంఘం కార్యదర్శి మేడూరి సత్యనారాయణ చేతుల మీదుగా ఈ లైబ్రరీ ప్రారంభించారు. చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో చీరాల హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎన్ రాయ్ హ్యూమనిస్ట్ లైబ్రరీని ప్రతినిధులు ప్రారంభించారు. భారత హేతువాద సంఘం కార్యదర్శి మేడూరి సత్యనారాయణ చేతుల మీదుగా ఈ లైబ్రరీ ప్రారంభించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ పుస్తకాల్లో అనేక విజ్ఞాన సంపద దాగి ఉందన్నారు. ప్రతిరోజు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని జ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఖాళీ సమయాల్లో గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంఎన్ రాయ్ చేసిన పుస్తకాలు సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉంటాయన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాలన్నారు. ముఖ్యంగా సమాజానికి పట్టిన చీడ రాజకీయమే అనే నినాదంతో ముందుకు వెళ్లిన గొప్ప ఆలోచనకర్త ఎంఎన్ రాయ్ ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హరిహర్రావు, బాబు, బ్రహ్మం, రామారావు, వెంకటేశ్వరరెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోవాలంటే ఎమ్మెల్యేలు అంటే ప్రజల యొక్క జీతగాళ్ళు, ప్రజల యొక్క కూలీలు, ప్రజల యొక్క గుమస్తాలుగా ఉండాలి. కానీ ప్రజల మీద పెత్తనం చేసేటువంటి ప్రజలు దేవరించుకోవాల్సిన అవసరం రాకుండా పరిస్థితి ఉండాలని చెప్పి ఎంఎన్ రాయ్ గత 75 ఏళ్ల క్రితమే ఈ రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించి, ఇది అధికారం పొందడానికి కాదు, ప్రజల అధికారం ప్రజల దగ్గర ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వాములో, అంటే ప్రజల దగ్గర అధికారం ఉండాలి. అధికారం ప్రజలది కాబట్టి అది వాళ్ళ దగ్గరే ఉండాలి. ప్రతి నిర్ణయం కూడా కింద నుంచి నిర్ణయాలు జరగాలి. అందువల్ల కింద నుంచి విప్లవం అని చెప్పి ఒక పేరు పెట్టాడు. కింద నుంచి విప్లవం అంటే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి నగరంలో అక్కడ ప్రజలు వాళ్ళకి ఏం కావాలో నిర్ణయించుకోవాలి. ఇక్కడ మనకు రోడ్డు వేయాలంటే ఢిల్లీలో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక్కడ చిన్న కాశీ వేయాలంటే హైదరాబాద్లోనో, విశాఖపట్నంలోనో, అమరావతిలోనో, కర్నూలులోనో ఎక్కడో నిర్ణయాలు చేయడం కాకుండా నా గ్రామ సమస్యల్ని, నా పట్టణ సమస్యల్ని, నా లైబ్రరీలని, ఈ లోకల్లో ఉండేటువంటి పరిపాలన అంతా కూడా ప్రజల చేతుల్లోనే ఉండాలి. ప్రజల ప్రతినిధులు పైకి వెళ్ళి అసెంబ్లీలో ఉండి ప్రజల యొక్క డిమాండ్ల మేరకు, ప్రజల యొక్క కోరికల మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు తీర్మానాలు చేసి, చట్టాలు చేసి ప్రజలను తమను తాము పరిపాలించుకునే విధంగా ఏర్పాటు ఉండాలా. అదే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. అదే స్వతంత్రంగా ఆలోచించినప్పుడు మాత్రమే వీలవుతుంది. కాబట్టి వాళ్ళని మోడర్న్ సైన్స్ ప్రకారం ఎడ్యుకేట్ చేయాలి, మోడర్న్ ఫిలాసఫీ ప్రకారం ఎడ్యుకేట్ చేయాలి. ఆధునిక భావజాలంతో మనుషులు ఎడ్యుకేట్ చేసినట్లయితే మతాలను పక్కన పెట్టి, కులాలను పక్కన పెట్టి, జాతులను పక్కన పెట్టి, వర్గాలను పక్కన పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు మనుషులుగా స్వతంత్రంగా వాళ్ళకి ఏం కావాలో ఆలోచిస్తారు. లేకపోయినట్లయితే మత పెద్దలు వచ్చేసి అధికారం పొందుతారు, కుల పెద్దలు వచ్చి అధికారం పొందుతారు, జాతుల పెద్దలు వచ్చి అధికారం పొందుతారు, వర్గాల పెద్దలు వచ్చి అధికారం పొందుతారు, లేదా రాజకీయ పార్టీ నాయకులు అధికారం పొందుతారు. వాళ్ళ బావమరుదులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు. చీరాల పట్టణంలోని పలు కూడలి ప్రాంతాల్లో 1 టౌన్ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమంలో భాగంగా వాహన ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణ సాధ్యపడుతుందని చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు అన్నారు. చీరాల పట్టణంలోని పలు కూడలి ప్రాంతాల్లో 1 టౌన్ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమంలో భాగంగా వాహన ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాహనాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఐ శేషగిరిరావు హెచ్చరించారు. సీఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డే కార్యక్రమం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో పోలీసు నిబంధన వాహనదారులు ఖచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని గుర్తు చేశారు. మద్యం సేవించి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపడం నేరమన్నారు. ప్రజలందరూ నిబంధన మేరకే వాహనాలు రోడ్డుపై నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బొక్కుల జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ వేదపూడి ప్రసాద్ సార్ గారి యొక్క పర్యవేక్షణలో చీరాలలో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. అదేవిధంగా అందులో భాగంగా ప్రతి శనివారం మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బొక్కుల జిందాల్ ఐపీఎస్ గారు నో యాక్సిడెంట్ డే అని పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరగకూడదు, ఎవరికి నష్టం జరగకూడదు ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం తీసుకుని రావడం జరిగింది. అందులో భాగంగా మేము ట్రాఫిక్ రిపేర్ చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో
కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ATGH వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 72,986 మంది భక్తులు దర్శించుకోగా 33,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 2.79 కోట్లు వచ్చిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలు ఎప్పుడైనా ఈ ఫోన్ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ కంట్రోల్ రూమ్ ఆడిట్ ఆఫీసులో ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. గ్రీవెన్స్ కమిటీ కంట్రోల్ రూమ్ నెంబర్ 08643297801 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. 1950 ఓటర్ హెల్ప్ లైన్ కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 36లో ఏర్పాటు చేశామని 08643297802 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సివిజిల్ యాప్ అమలుపై కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 36లో 08643297804 ఫోన్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని డిఆర్సీ హాల్లో మీడియా సెల్ మరియు సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు పనిచేసేలా 08643297808 ఫోన్ నెంబర్ సిద్ధంగా ఉంచామన్నారు. వెబ్ కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీ కొరకు డిఆర్సీ హాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 08643297811 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టమైన వివరాలతో కంట్రోల్ రూమ్ కి సమాధానం అందించవచ్చని ఆయన తెలిపారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. పపువా న్యూ గినియాలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. అంబుటి ప్రాంతంలో భూ ప్రకంపనలు మొదలయ్యాయని, దీని కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో ఉందని US జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా కొంతమేరకు ప్రాణ నష్టం జరిగుండొచ్చని అభిప్రాయపడింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ విపత్తు కారణంగా ఎంత ప్రాణ నష్టం జరిగిందనే సమాచారం ఇంకా తెలియరాలేదు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తన అభినందనలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భూటాన్ను సందర్శించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ తన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ భూటాన్ను సందర్శించినందుకు మేము చాలా కృతజ్ఞులం. వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ భూటాన్ అత్యున్నత పురస్కారం స్వీకరించడానికి వ్యక్తిగతంగా వచ్చారు. మనమందరం చాలా సంతోషిస్తున్నాం అని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళికకు సహాయాన్ని అందించినందుకు ప్రధాని మోదీకి టోబ్గే కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పూర్తయిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షలకు 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2023-24 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ ఒకేషనల్ విద్యార్థులతో కలిపి మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి ఏడాదికి 5,17,617 మంది, రెండో ఏడాది 5,35,056 మంది విద్యార్థులున్నారు. మొత్తం విద్యార్థుల్లో పరీక్షలకు 52,900 మంది గైర్హాజరయ్యారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో 75 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు యత్నించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇప్పటికే ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. తర్వాత వెనువెంటనే 2వ వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రీమియం సెడాన్ K4ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ నెల 27న న్యూయార్క్ ఆటో షోలో ఈ కారు ప్రదర్శిస్తారు. ఈ ఏడాది చివరిలో అమెరికాలో కియా సెడాన్ K4 సేల్స్ ప్రారంభమవుతాయి. హోండా సివిక్, టొయోటా కొరోలా, హోండా ఎలాంట్రా మోడల్ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు. ప్రస్తుతం న్యూ సబ్ 4 మీటర్ SUV క్లావిస్ ఆవిష్కరించడానికి సిద్ధమవుతుంది. త్వరలో కియా ఆవిష్కరించనున్న కియా క్లావిస్ SUV సెగ్మెంట్ కారులో సోనెట్, సెల్టోస్ మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. KKR ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయ తీరాలకు చేర్చాడు. గెలుపులో కీలక పాత్ర పోషించిన బౌలర్కు మ్యాచ్ ఫీజులో 60% కోత విధించారు. మ్యాచ్లో సహనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించినందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో హైదరాబాద్తో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం. బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికలపై చేపట్టిన చర్యలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల ఈపురపాలెం గ్రామంలో ఘనంగా ద్వాదశ బ్రహ్మోత్సవాలు. వేడుకల్లో భాగంగా కనుల పర్వంగా సాగిన కళ్యాణ మహోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ఎన్నికల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు. సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలు పోలీసుల కవాతు నిర్వహణ. హాజరైన జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.